నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. కష్టపడి పార్టీకి నిస్వార్థ సేవలందించే కార్యకర్తను తెలుగుదేశం పార్టీ సరైన గుర్తింపు ఇస్తుందని రాజోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య అన్నారు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమితులైన గుత్తుల సాయి శ్రీనివాస్ కు అభినందనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గాడిలంక గ్రామంలోని ఆయన స్వగృహంలో టీడీపీ శ్రేణులతో సందడిగా కనిపించింది. పార్టీ ఇన్ఛార్జ్ అమూల్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సాయిబాబా రాజుతో పాటు సీనియర్ నాయకులు గుత్తుల సాయి శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను గొల్లపల్లి అమూల్య, రాజోల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిని. ఈరోజు మాకు రాజోల్లోనే పండగ వాతావరణంతో మేము అందరం కోలాహలంగా సుమారు 500 మంది మొత్తం క్యాడర్ అందరం కలిపి ఇంకా ఎక్కువ మందే ఉన్నారు. మేము కార్స్ అవి సరిగ్గా ప్రొవైడ్ చేసుకోలేకపోయామని చెప్పేసి మేము కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నాం. ఇంకా మొత్తం తరలివస్తానికి చాలా మంది వచ్చారు. ఈవేళ నిజంగా కార్యకర్త కష్టపడితే ఎటువంటి గుర్తింపు ఉంటుంది అని చెప్పి మన నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మనకిచ్చిన ఈవేళ గుత్తుల సాయి గారే ఒక నిదర్శనం అండి. ఇలాంటి గైడెన్స్లో ఉన్న మాకు పార్టీ ప్రెసిడెంట్ తోటి మేము వర్క్ చేయడం అనేది మేము చాలా ఒక యంగ్స్టర్గా నాకు చాలా ఇన్స్పిరేషన్గా నేను తీసుకుంటున్నాను. ఈయన ఆధ్వర్యంలో మేము పార్టీని ఇంకా మరింత బలోపేతం చేసి రాజోల్ నియోజకవర్గం నుంచి అలాగే మన కోనసీమ డిస్ట్రిక్ట్ నుంచి కూడా టీడీపీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని సార్ గైడెన్స్ తోటి మేమందరం కూడా చాలా సంతోషంగా ఇవాళ వ్యక్తం పరుస్తూ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిగా అందరికీ నమస్కారం. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి రాజోల్ నియోజకవర్గ మన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ముఖ్యంగా అక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి గొల్లపల్లి అమూల్య గారికి, అలాగే మిత్రులు మన సాయిబాబా రాజు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున, అంటే ఏదో పేరు పెట్టాను కదా, ప్రతి ఒక్కరికి రాజోల్ నుంచి ఇక్కడికి ఇచ్చే ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ, మరి అదేవిధంగా ఈ రోజున నాకు ఈ కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చేటువంటి మొట్టమొదటిగా నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా నా యొక్క పాదాబంధం తెలుపుకుంటున్నాను ముందుగా. మరి అదేవిధంగా ఇక్కడికి ఈరోజు ఈ యొక్క పార్టీ కార్యక్రమాల్లో మాకు వెన్నంటి ఉండి ప్రతి ఒక్కరు కూడా మేము ఏంటంటే కార్యక్రమాలని చక్కగా, ఎందుకంటే రాజోల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు అందరినీ సమన్వయం చేసుకుంటారు. రాజోల్ నియోజకవర్గం కాదు, 7 నియోజకవర్గాలు ఉన్న 7 నియోజకవర్గంలో కూడా అక్కడ తెలుగుదేశం నాయకులు అవ్వచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఇన్ఛార్జీలు అవ్వచ్చు, వీళ్ళందరినీ సమన్వయం చేసుకుని వాళ్ళ ఆలోచనల మేరకు, అలాగే ఎంపీ గారు ఉన్నారు, ఆ ఎంపీ గారు ఆలోచనల మేరకు మంత్రి గారు ఉన్నారు, వీళ్ళందరినీ సమన్వయం చేసుకుని ఈ 7 నియోజకవర్గాల్లో కూడా పార్టీని బలోపేతం చేయటానికి నా వంతుని కృషి చేస్తానని చెప్పి సభాముఖంగా నిర్ణయించుకుంటున్నాను నేను. మరి అదేవిధంగా రేపు రాబోయే కాలంలో లోకల్ బాడీస్ ఉన్నాయి. ఈవేళ ఆ లోకల్ బాడీస్లో మరి ఖచ్చితంగా ఇంకో 2-3 నెలలు లోకల్ బాడీస్ వస్తాయి. నేను కూడా మిమ్మల్ని అందరికీ ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి రాజోల్ నియోజకవర్గం పెద్దలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ముఖ్యంగా ఇన్ఛార్జి గారు కావచ్చు, నేను కోరుకునేది ఒకటే, రేపు రాబోయే కాలంలో లోకల్ బాడీస్లో లోకల్ ఎలక్షన్స్లో మనం ఖచ్చితంగా 90% విజయం మనం సాధించాలి. లోకల్ బాడీస్ కదా, పార్టీ సింబల్ లేదు కదని చెప్పి మనం నెగ్లెట్కి వెళ్తే మాత్రం మనకు కుదరదు. అందుకు మీ సహాయ సహకారాలు ఉండాలి. నేను కూడా అహర్నిశం కృషి చేసి మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ప్రతి ఒక్కరిని కలుపుకొని, నియోజకవర్గం పెద్దలు అవ్వచ్చు, ఇన్ఛార్జీలు అవ్వచ్చు, అందరినీ కలుపుకొని ఈ యొక్క పార్టీ యొక్క మరి ఉద్దేశం ఏంటంటే, పార్టీ మనకి రేపు వద్దుట మనం బలోపేతం చేస్తామని చెప్పి వాళ్ళు పార్టీ ఎవరికి పదవులు ఇచ్చేసారు, నాకు ఇచ్చినా, మీకు ఇచ్చిన, ఇన్ఛార్జిగా మీకు ఇచ్చిన, మరి అందరినీ కలుపుకొని వెళ్ళిపోయిన పరిస్థితి మనకు ఉంది. ఈవేళ పార్టీ పదవి వచ్చే వరకు మన ఇండివిజువల్ అవ్వచ్చు, కానీ పార్టీ పదవి వచ్చిన తర్వాత శత్రువు కూడా మనం కబురు పంపి, శత్రువు కూడా ఇంటిమేషన్ ఇచ్చి మనం చేయవలసిన బాధ్యత మనకు ఉంది. ఇవాళ పార్టీ ముఖ్యం, మనకి పార్టీ ముఖ్యం. కాబట్టి మన పార్టీ పరంగా మనం ఇంకొక విషయం చెప్తున్నాను, వ్యక్తిగత ఇబ్బందులు ఏమీ కూడా మన పార్టీలోకి తీసుకురాకూడదు. నేను చాలా వరకు చూశాను, వ్యక్తిగత ఇబ్బందులు పార్టీ మీద రుద్దడం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. మనం వ్యక్తిగత విషయాలంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి తప్ప మనం ఎంతసేపు పార్టీని డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి మరి కోరుకుంటూ, అదేవిధంగా మరి ఈవేళ మనకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈవేళ మనకి మరి ఆంధ్ర రాష్ట్రం బాగు కోసం, ఎక్కడ ఆంధ్ర రాష్ట్రం ఏమైపోతుందని చెప్పి ఆయన తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి ఈవేళ మనం అందరం కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి కారకులయ్యారు. ఆయన కూడా నాకు ధన్యవాదాలు తెలుపు.